నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్. నేను శ్రీలక్ష్మి. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్ మీద కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. కొన్ని ఫ్రూట్స్ ఇంకా కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చిన్న హార్వెస్టేనండి. హార్వెస్ట్ చేసుకుంటూ మీకు కొన్ని మొక్కలు చూపిస్తూ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. రండి హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్టింగ్ చూసే ముందు నేను మొన్న అడిగిన పొడుపు కథ కరెక్ట్ ఆన్సర్ మన పేరు సంతోషి గన్నవరపు గారు, కాజలక్ష్మి సూర్యకుమారి గారు కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. రామచంద్రరావు గారు మాత్రం చాలా ఫన్నీ ఆన్సర్ పెట్టారు. నా ఏటీఎం కార్డు అండి, నాకన్నా ఎక్కువ మా ఆవిడే వాడేస్తుందని. అసలు ఈ కమెంట్ విని ఎంత నవ్వుకున్నానండి. ఇలా ఫన్నీగా కూడా పెట్టచ్చు. ఇంకా నెక్స్ట్ పొడుపు కథ వచ్చి, నాకు బోల్డ్ అంత ఆకలి, ఏదైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా, ఎండినదైతే మరీ ఇష్టం, అవి తినిపిస్తే ఉత్సాహంతో ఎగిరి పడతా, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. ఎవరు నేను? ఈ ఆన్సర్ని ఈ వీడియో అయ్యేలోపు మీరు కమెంట్ చేసేయండి. లాస్ట్లో వీడియోలో ఆన్సర్ చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఎవరు కరెక్ట్గా పెట్టారో చెప్తాను. రామచంద్రరావు గారు ఫన్నీ ఆన్సర్ పెడితే ఇంకా బాగుంటుంది. స్టార్ ఫ్రూట్ కోస్తున్నానండి. ఈ స్టార్ ఫ్రూట్ అనేది చాలా బాగుంటుందండి. మా టెర్రస్ గార్డెన్ మీద ఈ స్టార్ ఫ్రూట్ మొక్కేసి ఒక 2 సంవత్సరాలు అయింది. ఇది కూడా రెడీ అయిపోయింది. హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇంకా అవ్వలేదండి, తర్వాత హార్వెస్ట్ చేస్తాను. కొన్ని జాంకాయలు కూడా రెడీ అయినండి. జాంకాయలు కోసుకుంటున్నాను. ఇది వచ్చి తైవాన్ పింక్ జామ్ అండి. ఎండల్లో కాసిన వల్ల పెద్దగా సైజు రాలేదండి. ఇది రెడీ అయిపోయిందండి, కట్ చేస్తున్నాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కొన్ని పిందులు ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులు ఉన్నాయి. 2 కాయలే వచ్చినాయండి, అవే హార్వెస్ట్ చేశాను. ఇంకా పూత మీద ఉందండి. నానండి చిన్న కాయ అయినా తయారైపోయింది. కాయలు రెడీ అయినాయండి. ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కోస్తున్నాను. ఈ దొండకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి, బాగుంటాయి. నేను 2 దొండ చెట్లు పెట్టుకున్నానండి టెర్రస్ గార్డెన్లో. నేను వీడియోలు తీయగానండి పైకి మొక్కలకు వాటరింగ్ చేసినప్పుడు అది తయారైపోయిన కాయలల్లా కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒకసారి అన్ని కాయలు రావాలంటే రావండి, అలా వచ్చినల్లా కోసుకుంటూ ఉంటాను. ఇదిగోనండి, ఇదో దొండకాయ ఉంది. ఇక్కడ చూసారు ఈ కాయ ఎంత లావుగా ఉందో. ఇది ఒక కాయ ఉందండి. మనం 2 దొండపోదను కనుక వేసుకుంటే దొండపోద కాయడానికి సీజన్తో సంబంధం ఉండదండి. మనకి డైలీ కూరకు సరిపోతాయి. ఇంకా దొండపోదని మెయింటైన్ చేయడం చాలా సులువండి. మరీ పెద్దగా పెస్ట్ అటాక్ ఉండవు. ఈ వర్షాకాలం మాత్రం మొన్న గొంగళ్ళు అయితే చాలా ఎక్కువ పట్టేసినాయండి. చూసి చేతితో చాలా అయితే తీసాను. ఈ ఒక్క పాదికి నాకు ఒక్కరోజే 10 గొంగళ్ళ దాకా పట్టేసినాయండి. అవన్నీ తీసి మనం వీలైనంత మట్టికి టెర్రస్ గార్డెన్ ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి వీలైనంత మట్టికి 2 పూట్ల మొక్కలను చూసుకోవాలి. ఏమైనా పెస్ట్ ఉంటే చేతితోనే తీసేయాలండి. ఎక్కువ మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయం కదండి. అన్నీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పనిచేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా చేయాలండి. మన ఆయుధం ఎక్కువ చూసుకుని చేతితోనే తీయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలండి. వీక్లీ 1 or 2 మనం వేప నూనె కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేయాలి. రండి ఇంకా దొండకాయలు కోసుకుందాం. రండి, ఇది ఒక కాయ. ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయండి, రేపు కోసుకోవచ్చు. ఇది కోసేస్తున్నాను. ఇదైతే కొంచెం చిన్నగా ఉంది. ఇవి చాలా లావ్ అవుతాయండి. ఇంకో పాదుని కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. ఈ దొండ చెట్టుని అంతా మొన్న గొంగలు శుభ్రంగా తినేసిందండి. నాకు మొన్న తొలి ఏకాదశి పనుల్లో 2 రోజులు వచ్చి టెర్రస్ గార్డెన్ చూసుకోలేదండి. 2 రోజుల్లోనే మొత్తం శుభ్రంగా ఈ దొండపోదని అంతా కూడా తినేసిందండి గొంగలి. కొంచెం మళ్ళీ ఇది రికవర్ అయ్యి కాయలు కాయడానికి కొంచెం టైం పడుతుంది. అందాక కొంచెం చిన్న చిన్న కాయలు వస్తున్నాయండి. లేకపోతే కాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనకు కూర కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 2 బీరకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. ఈ విత్తనం వచ్చి చిన్న సైజే వచ్చిందండి. మనం ఎప్పుడు కూడా పెద్ద సైజు విత్తనాలే ఎంచుకోవాలి. పెద్ద సైజు విత్తనం అని ఇచ్చాడు కానీ చాలా చిన్నగా కాస్తున్నాయండి. 2 కాయలు కాసినాయి. ఇంకా 2 పిందులు ఉన్నాయి, చూడొచ్చు. ఇదొక పిందు, ఇదొక పిందు అండి. బీరకాయ అండి. కూరకైతే సరిపోగానండి, పప్పులోకి వచ్చేస్తాయి 2ని. నెక్స్ట్ కొన్ని వంకాయలు ఉన్నాయి, కోస్తున్నాను. నల్ల వంకాయలండి, బాగుంటున్నాయి. చాలా కూర బాగుంటుంది, తొందరగా మగ్గిపోతుంది. ఇంకా 2 వంగ చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా కాయలు ఉన్నాయి, కోద్దాం రండి. ఇది ఒక వంగ చెట్టు అండి. ఈ వంకాయ కూడా కోస్తున్నాను. మొత్తం 4 రకాలు ఉన్నాయండి టెర్రస్ గార్డెన్లో వంకాయలు.
ఇవి రౌండ్ వంకాయ, ఇవి తెల్ల రౌండ్ వంకాయలండి. ఒక 3 కాయల దాకా వచ్చినాయి. ఈ చిన్నకాయ కూడా కోసేస్తున్నాను. ఇది పొడుగు వంకాయ అండి, ఇది కూడా కోసేస్తున్నాను. నిమ్మకాయ కోస్తున్నానండి. దానిమ్మకాయ రెడీ అయిపోయింది. ఈ దానిమ్మ చెట్టు కాపు చూడండి ఒకసారి, చెట్టు నిండా కాయ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఈ దానిమ్మ చెట్టు కాయలన్నీ ఉడతలు తినేస్తాయండి. ఈసారి ఎందుకో పాపం మన కోసం ఉంచినాయి, అది కోస్తున్నాను. ఇంకో చెట్టుని కూడా ఇంకొక కాయ ఉందండి, అది కూడా కోస్తాను. ఇదిగోనండి, ఇది ఒక దానిమ్మకాయ, ఇది కొంచెం పెద్ద సైజు దానిమ్మేనండి, ఇది కూడా కోసాను. దానిమ్మ ఒకటి అంజూరు ఒకటి చాలా ఎక్కువ తినేస్తాయండి, అస్సలు ఉడతలు ఉంచవు. ఇదిగోనండి కోసేసాను. బెండ చెట్లు పెట్టానండి, బెండకాయలు కూడా కొద్దిగానే ఉన్నాయండి. నేను మార్నింగ్ కోస్తాను, ఒక 10 కాయల దాకా వచ్చినాయండి. తయారైన వల్ల ఎప్పుడెప్పుడు కోసేస్తాను. ప్రతి కోసిన ఈ వీడియో అయితే తీను. టెర్రస్ గార్డెన్ నుంచి ఎక్కువ కాపు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కానండి, ప్రతిరోజు మేడ మీదకి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కోసుకుని అయితే వెళ్తూ ఉంటాను నేను. మరి నేల మీద వేసినట్టుగా అంత కాపు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ బాగానే కాస్తాయండి, పర్లేదు. చూడండి, నేను మార్నింగ్ ముదిరిపోయినాయని కోసి పడేసానండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేటప్పటికి ముదిరిపోయినాయండి. మనం బెండకాయలు ఎప్పుడు డైలీ కోసేయాలండి, లేకపోతే ముదిరిపోతాయి. మనకి బెండ చెట్లు ఇలా కాపు అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ కట్ చేసేస్తే మళ్ళీ చివరి నుంచి ఇలకలు వచ్చి మళ్ళీ సెకండ్ కాపు అన్నది వస్తుందండి. నేను ఫస్ట్ టైం టెర్రస్ గార్డెన్లో పాదు చిక్కుడు పెట్టానండి. చిక్కుడు పాదుకి అయితే గొంగలు పట్టేసినాయి బాగా. ఆకు పైకి చూస్తే ఏముండదండి, ఆకు తిరిగేసి చూస్తే అడుగుని మనకు గొంగలు కనపడతాయి. ఇంకా ఇది నేను మొన్న 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానండి. 2 డేస్ వెళ్ళొచ్చేలాగా మొత్తం గొంగలు పట్టేసినాయండి. నేను రాగానే చూసుకున్నాను, మొక్కలన్నీ చూసుకుని వచ్చిన గొంగలన్నీ తీసేసానండి. అయినా కూడా మనకి ఏదన్నా పెస్ట్ అటాక్ స్టార్ట్ అయిందంటే 2 రోజులు 3 రోజులు మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటానే ఉండాలండి. టెర్రస్ గార్డెన్లో కూడా రోజు నేను మార్నింగ్ వచ్చి చూసుకుంటాను, ఈవినింగ్ వచ్చి కూడా చూసుకుంటానండి. ఆకులు పైన కాదు, ఆకులు అడుగునే ఎక్కువ పెస్టులు ఉంటాయండి. మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి చూసుకుని ప్రతిరోజు ఎప్పుడెప్పుడు తీసేయాలండి. ఇప్పుడు గొంగలు సులువుగా ఎలా చచ్చిపోయాలో చూపిస్తాను చూడండి. గొంగల మీద అలా కొంచెం మన మామూలు బట్టలు ఉతుకుని సర్ఫ్ ఉంటుంది కదండి, దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి అలా కొంచెం స్ప్రే చేస్తే మనకి 1 నిమిషం లోపే చనిపోతుందండి. గొంగలు చూసారా, ఎంత పెద్ద గొంగలు పురుగైనా చనిపోతుందండి. మన సర్ఫ్లో కొంచెం 1 స్పూన్ సర్ఫ్ 1 లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేసేయడమేనండి. ఒక్కొక్కసారి మనకి పాదుకు గొంగలు పడుతుంది, కానీ ఎక్కడ పడుతుందో తెలియదు కదండి. అటువంటప్పుడు పాదంతా కూడా ఈ సర్ఫ్ వాటర్ స్ప్రే చేసేసి ఒక 5-10 మినిట్స్ ఆగి వెంటనే నార్మల్ వాటర్ స్ప్రే చేసేయాలండి. ఎందుకంటే సర్ఫ్ ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ సర్ఫ్ వాటర్ వల్ల మన మొక్కలు దెబ్బతినేస్తాయండి. అందుకే వెంటనే 5 నిమిషాల లోపే గొంగలు చనిపోతాయి. వెంటనే నార్మల్ వాటర్తో కనుక స్ప్రే చేసేస్తే గొంగలు చాలా ఈజీగా ఎరాడికేట్ చేసేయచ్చండి. గొంగలకి ఇది బెస్ట్ అండి, అసలు ఎంత తేలిగ్గా చనిపోతాయో. మీకు గొంగలు పట్టినప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. ఎంత పెద్ద గొంగలు ఉన్నా పర్లేదండి, చనిపోతుంది. ఇంక ఇప్పుడు కొంచెం తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఈ తోటకూర అంతా నాకు పడి మొలిచింది. నేను మిరప మొక్కలు పెట్టానండి, ఆ మిర్చి మొక్కల నిండా తోటకూర వచ్చేసి ఆ మిర్చి మొక్కలు పెరగనివ్వట్లేదు. తోటకూర పడి మొలిచేసండి, మొత్తం అన్ని టబ్బుల నిండా తోటకూర వచ్చేసింది. మొన్నటిదాకా అయితే ఈ టబ్బులో తోటకూర నాకు కూరలకు సరిపోయిందండి. ఇంక ఈసారి నాకు ఖాళీ అవ్వక తోటకూర వేసుకుంటానండి. చిన్న ఆకుకూర టబ్బుల్లో వేసుకుంటాను. ఈ తోటకూర మనం వేసిన బుట్టలో తప్ప ఉన్న వాటిలో పెరగనివ్వకూడదండి, మొక్కలు బలమంతా తీసేసుకుంటుంది. చూసారు ఎంత తోటకూర వచ్చిందో. ఇక్కడ గోంగూర మొక్క మొలిచిందండి, పడి మొలిచేసి చూసారు ఎంత పెద్దది అయిపోయిందో. నేను మొత్తం వేలతో సహా తీసేస్తున్నాను, ఎందుకంటే ఇందులో నేను మొన్న కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు కాశ్మీర్ గులాబీ తెచ్చానండి. ఆ గులాబీ ఇందులో రీపోర్ట్ చేద్దామని చెప్పి నాకు కింద ఆల్రెడీ ఉన్నాయండి గోంగూర మొక్కలు, అందుకే ఇక్కడ తీసేస్తున్నాను. నేను కోసేస్తున్నానండి, తీయడానికి అయితే రావట్లేదు. ఇదేనండి ఇవాళ నేను చేసుకున్న హార్వెస్ట్. ఫ్రూట్స్ వచ్చినాయండి, ఒక 3 జాంకాయలు వచ్చినాయి, దానిమ్మకాయలు, స్టార్ ఫ్రూట్ తీసుకున్నానండి. ఇంకా వంకాయలు అయితే కూరకు సరిపోతాయి, దొండకాయలు కూడా పర్లేదండి బాగానే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 2 డేస్లో ఇంకా కాయలు వస్తాయండి, అవి కలిపి కూర వండుకోవచ్చు. తోటకూర చూసారు, ఇంకా గోంగూర అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం ఆర్గానిక్గా ఎన్ని పండించుకున్నా చాలా తృప్తిగా అనిపిస్తుందండి. మనం టెర్రస్ గార్డెన్లో చేసుకున్నది అంతా ఆర్గానిక్గా కాబట్టి మరీ ఎక్కువ ఈల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. కానీ పర్లేదండి, కొంత మన ఇంటి అవసరాలకైతే సరిపోతుంది.
నేను పండించుకున్న కూరగాయలు అయితే నాకు వారానికి 2 సార్లు అయితే కూరలకు వచ్చేస్తానండి. ఇంకా పెంచడానికి చూస్తున్నానండి. ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేయడానికి అయితే చూస్తున్నాను. నేను అడిగిన పొడుపు కథకి కరెక్ట్ ఆన్సర్ అగ్ని అండి. ఎంతమంది కమెంట్ పెడతారో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇదేనండి ఇవాల్టి నా హార్వెస్టింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.